నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశువుల ఆసుపత్రుల్లో మందుల కృత్రిమ కొరత. ప్రైవేటు మందుల షాపుల్లో కొనమంటూ చీటీలు. వేలాది రూపాయల ఖర్చు. పశు రైతులు, పెంపుడు జంతువుల యజమానుల గగ్గోలు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అంగరంగ వైభవంగా భూమి పూజ చేశారు. అంతే, పట్టించుకోని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నాయకులు. అహోబిలం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు. రద్దీ సమయంలో తొక్కిసలాట జరిగితే ఎలా స్పందించాలి? విన్యాసాలు డీఎస్పీ ప్రమోద్. నంద్యాల పురపాలక సంఘం ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం 21 నుండి ప్రారంభిస్తున్నాం. కమిషనర్ శేషన్న వెల్లడి. నంద్యాలలో ఘనంగా రంజాన్ మొదటి శుక్రవారం ప్రార్థనలు. భక్తి శ్రద్ధలతో మసీదులకు పోటెత్తిన ముస్లిం సోదరులు. పేదలకు దాన ధర్మాలు చేయడమే రంజాన్ సందేశం మత పెద్దలు. నంద్యాల శివారులో బైక్ అదుపు తప్పడంతో వెంకటవంశీ అక్కడికక్కడే మృతి. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసిన ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా. సంపద పునః పంపిణీతోనే సామాజిక న్యాయం సాధ్యం. రాజ్యాంగ విలువలను మోదీ ప్రభుత్వం కాలరాస్తోంది. నిరసన వ్యక్తం చేసి సిపిఐ వామపక్ష నాయకులు. నంద్యాల మండల కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లకు గ్రామాల రెవెన్యూ పెంపుపై అవగాహన సదస్సు. అహోబిలంలో ఈ నెల 21 నుంచి మార్చి 4 వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విఎల్ఎన్ రామానుజన్. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి.